जय श्री राम जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के। जय राम जय राम सीताराम जय राधे श्याम जय श्री राम। అయితే 22వ తారీఖు నాడు అయోధ్య రామ మందిరం గుడి ప్రారంభోత్సవం జరిగింది కదా. అయితే ఆ రోజు దాకా దేవుని కార్యం చదివిస్తాం. ఆ తర్వాత నుంచి మనం పుణ్యకార్యాలు చేస్తున్నాం. ఒడి బియ్యం పోయడం, లేకపోతే అక్షంతలు ఎప్పుడైతే వాడుకో అప్పుడు వాడుకోవచ్చు. ఆ తర్వాత సాయంత్రం మన ఇంట్లో రామజ్యోతులు 5 దీపాలు వెలిగించుకోవాలి. ఆ రోజు 22వ తారీఖు సాయంత్రం ఈ అక్షంతలు ఎప్పుడైనా మన ఇళ్ళకాలం వాడుకోవచ్చు. ఇవి అయిపోయినా మన అయితే 22వ తారీఖు నాడు 11 గంటల వరకు ప్రాణ ప్రతిష్ఠ అవుతుంది. అప్పటిదాకా అక్షంతలు ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత మనం దావత్ తీసుకున్న బియ్యం అవసరం కదా, అక్షంతలకి వాడుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం మనం రామజ్యోతులు వెలిగించుకోవాలంటే మనం దీపాలు పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టుకోవాలి 5 జ్యోతులు. అయితే ఈ గుడి పూర్తయింది. అయితే 22వ తారీఖు నాడు సీతారామచంద్ర స్వామి వారికి ప్రాణప్రతిష్ఠ అవుతుంది. అయితే మన ఇంట్లో దేవుని కాడ ఈ అక్షంతలో 22వ తారీఖు నాడు మధ్యాహ్నం దాకా పెట్టాలి. ఆ తర్వాత మనం శుభకార్యాలు చేసుకుంటే అక్షంతలు వాడుకుంటాం. అప్పటి నుంచి వాడుకోవచ్చు. ఇవి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంక బియ్యం కలుపుకొని వాడుకోవచ్చు. ఆ రోజు మనం ఇంట్లో దీపావళికి ఎట్లా పెట్టుకుంటాం అట్లా దీపావళి అయోధ్య రాముడు రాముల వారు అక్షంతలు రాముల వారు పుట్టిన ఊళ్ళో అయోధ్యలో గుడి కట్టారు. ఆ గుడి కాడికి వెళ్ళి అక్షంతలు పంపించింది. లోకం అంతా పంపిస్తే మన దగ్గర పంపించింది. బియ్యం మీకే అయితే చెప్తా, ఈ బియ్యం ఉన్నాయిగా దేవుని కాడ మనం అక్షంతలు వాడుకుంటాం కదా. పెళ్ళి అయినా బియ్యం పోసిన బియ్యం పోసిన అక్షంతలు వాడుకున్నట్టు ఇవి వాడుకోవచ్చు. ఇవి అయిపోయినా ఈ ఇళ్ళకెళ్ళి తీసి ఇంక దాంట్లో కలుపుకుంటే అవి వనికి వస్తాయి. అట్లా 22వ తారీఖు నాడు దీపావళికి ఇంట్లో దీపాలు ఎట్లా పెడతాం అట్లా పెట్టాలి. మళ్ళీ కూడా నేను గుర్తు చేస్తా, చుట్టుపక్కల కూడా చెప్తారు. 22వ తారీఖు నాడు 5 గంటలకు పగటి పొద్దుముఖంగా 5 గంటలు ఉంటుంది కదా, దీపాలు వెలిగించుకోవాలి. మన పుణ్యం ఇది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను. గుడి కంప్లీట్ అయింది. రాములవారి గుడి కట్టారు. అయితే గుడి ఓపెన్ చేసి దేవుళ్ళు విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. రాములవారి సీతమ్మ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అప్పటిదాకా ఇంట్లో పూజ రూమ్లో దేవుని కాడ పెట్టాలి అక్షంతలు. తర్వాత మన ఇంటి మన దావతులు తీసుకున్న అక్షంతలు అవసరం అవుతాయి. ఈ అక్షంతలు వాడుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం మన ఇంట్లో దీపావళి అయితే జ్యోతులు వెలిగిస్తున్నాయి. దీపాలు 5 దీపాలు జై శ్రీరామ్ అయితే ఈ గుడి పూర్తయింది. అయితే 22వ తారీఖు నాడు సీతారామచంద్ర స్వామి వారికి ప్రాణప్రతిష్ఠ అవుతుంది. అయితే మన ఇంట్లో దేవుని కాడ ఈ అక్షంతలో 22వ తారీఖు నాడు మధ్యాహ్నం దాకా పెట్టాలి. ఆ తర్వాత మనం శుభకార్యాలు చేసుకుంటే అక్షంతలు వాడుకుంటాం. అప్పటి నుంచి వాడుకోవచ్చు. ఇవి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంక బియ్యం కలుపుకొని వాడుకోవచ్చు. ఆ రోజు మనం ఇంట్లో దీపావళికి ఎట్లా పెట్టుకుంటాం అట్లా దీపావళి